ఆదిలాబాద్ అభివృద్ధికి ఎమ్మెల్యే ఎంపీ కట్టుబడి ఉండకపోవడమా? సిగ్గు ఆదిలాబాద్ అభివృద్ధికి ఎంపీ ఎమ్మెల్యే కట్టుబడి మనం వెంటనే ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే నిర్మాణం లోకరామన్న గారి నాయకత్వం. ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు. నిన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ఒకటే ఇక్కడ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు, ఆదిలాబాద్ కొత్త జిల్లాకు గుండు సున్నా. ఇది నిన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేవలం అంకెల గారడి తప్ప, ప్రజలను మోసం చేయడం తప్ప, ఏ రాష్ట్రాలు అయితే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల ఉన్నటువంటి రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఎవరి చేతులైతే కీలుబొమ్మ ఉన్నదో వారికి కొంత ఆదుకోవడం తప్ప, ఆ రాష్ట్రం ఆదుకోవడం తప్ప తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆదిలాబాద్ జిల్లాకు గుండు సున్నా. అందుకొరకే ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 4 ఎమ్మెల్యేలు గెలిపించారు, ఒక పార్లమెంట్ సభ్యుని గెలిపించిండ్రు. అట్లనే బీజేపీకి 8 మంది ఎంపీలు ప్లస్ కాంగ్రెస్కు 8 మంది ఎంపీలు ఈజికల్ టు గుండు సున్నా. ఇద్దరు దాంట్లో మంత్రులు. అంటే ఏం చేసిండ్రు అబ్బాయి? కాంగ్రెస్ 8 ఎంపీలు, 2 మంత్రులతో సహా బీజేపీ 8 ఎంపీలు అంటే ఏం చేసిందంటే గుండు సున్నా తెచ్చినామని చెప్పి గొప్పలు చెప్తున్నాం. అందుకే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు ఆదిలాబాద్ జిల్లాకి ఏం హామీలు ఇచ్చిండ్రు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రాష్ట్రం నుంచి ఎన్ఓసి లేకపోవడం వల్ల మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, లేఖ కూడా రాసినని చెప్పి కిషన్ రెడ్డితో సహా ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో గెలిచిన స్థానిక ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు కూడా ప్రెస్ మీట్లో కూడా పేపర్ చూపించిండు. అది దొంగ పేపర్. నేను అడుగుతున్న స్థానిక ఎమ్మెల్యే గారిని, నీ కిషన్ రెడ్డి గారు పంపిన లేఖ ఏది? ఏమైంది? మరి ఎయిర్పోర్టు కేసీఆర్ ఆపడం వల్లనే ఆగిందని చెప్పినావు కదా, మరి ఇలా సంవత్సరం అయింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, నువ్వు కాంగ్రెస్ పార్టీకి అడుగులకు మడుగులు వస్తున్నావు కదా ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు, గప్పాలు కొట్టినావు కదా. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చేయలే, కానీ నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే 100% ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ చేపిస్తా, ఆదిలాబాద్ ఆర్మూర్ రైలు చేయిస్తాం, గిరిజన యూనివర్సిటీని తీసుకొస్తాం, ఇంకోటి గొప్ప చెప్పిన టెక్స్టైల్ పార్క్, ఇక్కడ పత్తి ఎక్క వండుతుంది. అసలు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న జోగు రామన్న కూడా మంత్రిగా డమ్మి ఉండి ఏం చేసినాడు? ఎస్, నేను చేయలే, మరి నువ్వు ఇయ్యలు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. నువ్వు దద్దమ్మవా? ఇప్పుడు ఆనాడు జోగు రామన్న దద్దమ్మన్నావు, ఎస్, నేను తీసుకురాలేదు నన్ను అన్నావు, నువ్వు చెప్పినావు కదా, మరి ఏమైంది? ఇక్కడ అప్పుడు ఆ బండి సంజయ్ గారు కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పిండు, ఖచ్చితంగా కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వం వస్తుంది, ఒకవేళ రాష్ట్రంలో రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఏది వచ్చినా కేంద్ర ప్రభుత్వంలో
మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంటుంది, నేరుగా డబ్బులు తీసుకొస్తాం. ఆదిలాబాద్ ఎన్నైతే పెండింగ్ ఉన్నాయో ఆర్మూర్ ఆదిలాబాద్ రైలు కానీ సిసిఐ బంద్ అయింది తెరిపిస్తాం, ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తాం, గిరిజన యూనివర్సిటీ తెస్తాం, టెక్స్టైల్ పార్క్ తెస్తామన్నాం. నేను అడుగుతున్నా, ఏమైంది స్థానిక ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని చేతగాని దద్దమ్మ లెక్క ఇంకా ఏదో బడ్జెట్లో చెప్తున్నాడు గొప్పగా ఉన్నది ఇది, ఈయనేదో మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే ఈయన గొప్పగా చెప్తాడు. అసలు బడ్జెట్ అంటే ఇది వివరంగా బుక్ వచ్చినాక ఏర్పడుతుందట. ఇది వట్టిగా పద్దులు చదువుతారు కానీ శాఖల వారీగా లోపల వేరుంటుందట. మరి మేము టైం ఇస్తాం మీకు. లోపల ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్నదా, ఆదిలాబాద్ సిసిఐ ఓపెన్ చేపిస్తామని పెట్టినరా, గిరిజన యూనివర్సిటీ పెట్టినరా, ఆగుతాం అప్పటి వరకు పర్వాలేదు. లేకుంటే ఏం చేస్తావు నువ్వు? తప్పించుకుంటావు రాజకీయాల నుంచి, నీ పదవికి రాజీనామా చేస్తావా? ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మీరు ఎప్పుడు చేయాలి అసలు ఈ పని? బడ్జెట్ కంటే ముందు, మీరు గెలిచిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే కంటే ముందు స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వెళ్ళి అక్కడికి మనం ఎన్నికలప్పుడు ప్రామిస్ చేసినాం, ఖచ్చితంగా ఒప్పుకున్నాం, ఇది బడ్జెట్లో పొందుపరచాలని చెప్పి మీ ముఖాలు లేవు అక్కడ. మీ పైరవుల కొరకు, మీ వ్యాపారాల కొరకు, మీ మాంగనీస్ బిజినెస్ కొరకు భూములు కబ్జాలు పెట్టి భూములను ఎట్లా మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి ఇటు ముఖ్యమంత్రి గారితో పైరవులు చేయించుడు, అక్కడ కాకుంటే కేంద్ర మంత్రుల దగ్గరకు చెప్పిస్తానని చెప్పి గవ్వి తప్ప ఈ స్థానిక ఎమ్మెల్యే గారికి పని ఉందా? అందుకొరకే మేము చెప్తున్నాం. ఆనాడు అన్నావు, నువ్వు అన్నావు కాబట్టి మేము అడుగుతున్నాం. అంతకుముందు కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు నేను చెప్పిన రోజు మా కేటీ రామారావు గారు, ఆ రోజు కూడా నేను మంత్రిగా, ఇప్పుడు సాక్షాత్ ఎంపీగా ఉన్నటువంటి గూడెం నాగేష్ గారు ఆనాడు నాయకుడు వచ్చిండు, ఆయన సాక్షిగా ఆయన చెప్పానండి. కేటీఆర్ గారు ఢిల్లీకి వచ్చి ఢిల్లీకి తీసుకురమ్మంటే ఢిల్లీకి తీసుకుపోయి అనంతగీతే, స్వర్గీయ అనంతగీతే గారు అప్పుడు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కేంద్రంలో, ఆయన శివసేన, ఇదే నగేష్ గారు నేను ఆ రోజు స్వయంగా వెళ్ళి మాట్లాడితే కేటీఆర్ తీసుకురమ్మని చెప్తే కేటీఆర్ తీసుకుపోయినాం. కేటీఆర్ గారు చెప్పిండు, మేము నిక్కచ్చితంగా ఆదిలాబాద్ వెనుకబడ్డ జిల్లా, ఆదివాసుల జిల్లా, వెనుకకు నెట్టేసినటువంటి జిల్లా, తప్పకుండా మూతపడ్డటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని మీరు నడుపుతామంటే కొత్త పరిశ్రమ కింద ఎన్నైతే రాయితీలు ఇస్తున్నామో, మా టీఎస్ ఐపాస్ అనే పాలసీ ద్వారా అయితే తీసుకున్నామో దాన్ని కొత్త పరిశ్రమ కింద తీసుకొని కొత్త పరిశ్రమకి ఎన్నైతే రాయితీలు వస్తాయో అవి కూడా ఆదిలాబాద్ సిసిఐని కొత్త పరిశ్రమ కింద తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలన్నీ ఇస్తాము అని చెప్పిండు. ఒకటి కండిషన్. 2, ఒకవేళ మీరు మేము కలిసి చేద్దామంటే మేము 51% మాది, 49% మీది, దానికి కూడా మేము అగ్రీడ్ అని చెప్పిండు. ఈ 2 కాదు, సాధ్యం కాదు. 3వది టోటల్గా మీ సిమెంట్ కేంద్ర ప్రభుత్వంది, మీ సిమెంట్ కేంద్ర ప్రభుత్వంది. మీరు ఒకవేళ మా రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా మాకు అప్పచెప్తే ఎన్ని వందల కోట్లైనా ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించుకొని నడిపించుకుంటామని చెప్పినటువంటి వ్యక్తి ఆనాడు కేటీ రామారావు గారు. స్వయంగా గూడెం నగేష్ గారు అక్కడ ఉన్నారు, ఆయన సాక్షిగా చెప్తున్నా. నేను అలాగే ఢిల్లీ పార్లమెంట్కి పోయిండొచ్చు, వచ్చిన తర్వాత దయచేసి పత్రికా మిత్రుడితో జోగు రామన్న గారు మాట్లాడినని చెప్పి మీరు ఫోన్ ద్వారా కూడా ఆయనతో స్టేట్మెంట్ తీసుకొచ్చింది వాస్తవమా కాదా? ఇంత ఉంది కూడా ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసి ఎయిర్పోర్ట్ ఆగింది, ఇక సీసీ అయితే మీరే చూసింది అన్నాడు. ఆయన అప్పుడు ఈ చంద్రాపూర్కి సంబంధించినటువంటి అప్పుడు డిప్యూటీ హోమ్ మినిస్టర్ హన్స్రాజ్ గంగారాం అహిరే గారు, మేము ఢిల్లీకి పోయొచ్చంటే ఊటి నచ్చి మొత్తం సీసీఐ చుట్టూ తిరిగి ఇది మేమే చేస్తాము, ఇది మా సంస్థ అని 2017లో 16 నుంచి 17 నుంచి 18 ఎన్నికల దాకా చెప్పిండ్రు. అప్పుడున్న సోయం బాబురావు గారు కూడా
మాట చేయనని చెప్తే తిరుపెళ్ళి మరి ఆ సీసీఐలో భూమి కోల్పోయినటువంటి భూ నిర్వాసితులు ధర్నా చేస్తే కూడా వాళ్ళ ధర్నాకి వెళ్ళి టెంట్కి వెళ్ళి మేము కూడా వాళ్లకు సపోర్ట్ ఇస్తే అప్పుడు భయపడి భారతీయ జనతా పార్టీ అప్పుడు ఇతను జిల్లా బీజేపీ అధ్యక్షుడు, అప్పుడు ఎమ్మెల్యే లేడీ ఎమ్మెల్యే, ఆయన వెంట బీజేపీ అధ్యక్షుడిగా వెళ్ళిండు. అప్పుడు స్వయం బాబురావు గారు వెళ్ళిండు, నిమ్మరసం ఇచ్చిండ్రు, మేము ఖచ్చితంగా చేపిస్తామని చెప్పిండ్రు. మరి ఏమైంది? ఎటువైందయ్యా? అప్పుడు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా చెప్పినాం, స్థానిక ఎన్నికలలో ఎమ్మెల్యే ఎన్నికలలో ప్రమాణం చేసినాం, మేము ఈ ప్రభుత్వం రాష్ట్రంలో మా ప్రభుత్వం రాకపోయినా మేము డైరెక్ట్ ఫండ్ తెస్తాం అని చెప్పినావు కదా. మరి ఎందుకు ఆగింది? ఎవరు ఆపింది ఇది? అందుకొరకే దీనికి జవాబు రేపు స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చెప్పాలి. ఉన్నందరం కలిసి వెళ్దాం. మేమైతే అనేక అఖిల పక్షాలు పెట్టి అప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్న మేము అనేకసార్లు ధర్నాలు చేసినాం. తెలంగాణ రావడానికి ఎన్ని రకాల ఉద్యమాలు చేసిండో అట్లా సీసీఐని రీఓపెన్ చేయించడానికి కూడా మరి మేము చేసినాం. మా పార్టీ పరంగా అఖిలపక్ష నాయకులు అందరూ కూడా వచ్చిండ్రు. మరి ఎటువైంది అది? అందుకొరకే ఇది నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉండి కూడా ఇలా స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు విఫలమైనరు. వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయించింది, కాంగ్రెస్ పార్టీ చేయించి ఇచ్చింది. మీకు ఫామ్ హౌస్ కావాలన్నా ప్రజాపాలన కావాలంటే ప్రజలు డైరెక్ట్గా 70% మంది ఇలా ఫామ్ హౌస్ పాలన కావాలని చెప్పి కోరుకున్నంటే అది కాంగ్రెస్ వాళ్ళకు అలా కాలుకున్న దాంతో కొట్టుకున్నట్టు అయింది. కాలుకున్న దాన్ని తీసి వాళ్ళ కాలే కొట్టుకున్నారు. వాళ్ళు మందిని కొడతామని ఎన్నోసార్లు అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ కాలుకున్నది వాళ్ళ తీసి కొట్టుకున్నట్టు అయింది. వాళ్ళు అందుకొరకు ఇలా దాంతో ఇప్పుడు తర్జన భర్జన పడ్డది. ఒక్క కేసీఆర్ గారు ఒక్క ఫామ్ హౌస్లకి ఒక్క మాట మాట్లాడితే ముఖ్యమంత్రి నుంచి సహా మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నందరూ కూడా మాట్లాడవలసి వచ్చింది. ఒక్క కేసీఆర్ ఒక్క క్షణం మాట్లాడితే అంటే కేసీఆర్ దెబ్బ ఎట్లుంటుంది అనేది ఇంకా వాళ్ళకు దెబ్బ దాకక ముందే అర్థమైంది ఈ కేసీఆర్ అంటే ఏంది అని. ఉన్నందరికీ లాగులు దర్చిపోతూ ఉన్నాయి. మరి అందుకొరకే కేసీఆర్ అనేది తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం. ఈయనని ఫామ్ హౌస్లు ఉన్నాడా, ప్రజాభవన్లు ఉన్నాడా, ప్రజాపాలన కావాలనేది ప్రజలు చెప్పిండ్రు. సర్వే వాళ్ళు చేయించింది, వాళ్ళ సర్వే వాళ్ళకు అర్థమైంది. మరి ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకొని అందుకొరకే మేము గాంధీ వర్ధంతి రోజు కూడా చెప్పినాం. కనీసం ఈ గాంధీ కుటుంబం గాంధీ పేరు చెప్పి బతుకుతున్నారు. ఈ డూప్లికేట్ గాంధీలకు ఇప్పటికైనా బుద్ధి ఇవ్వమని చెప్పి పాపం ఆ రోజు వర్ధంతి రోజు ఇచ్చినాం. దాన్ని బట్టే ఇలా ఫామ్ హౌస్ ఉన్న కేసీఆర్ గారి పాలన ఎంత గొప్పదో దాన్ని ప్రజలు చెప్పిండ్రు. దానికే ఇప్పుడు వాళ్ళందరికీ వణుకు పుట్టింది. ఖచ్చితంగా రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎన్నికలలో అప్పుడు ప్రజలు ఏ తీర్పిస్తారో ఏర్పడుతుంది.